ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఎన్టీఆర్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక ప్రపంచ స్థానానికి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. జపాన్లో కానీ, సౌత్ కొరియాలో కానీ, వెస్ట్రన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కానీ, మిగతా ఏ సెక్టర్స్లో అయితే ఆ సెక్టర్స్లో మొత్తం ఇండియా వైడ్గా కానీ, ఓవర్సీస్ పరంగా కానీ మన ఎన్టీఆర్ గారు ఆయన యొక్క ఇమేజ్ని చాలా అద్భుతంగా పోర్ట్రే చేసుకున్నారు. ఒక ఇమేజ్ని సెట్ చేసుకుని ఫిక్స్డ్గా పెట్టేసుకున్నారు. అది అన్మ్యాచబుల్ ఒక ఇమేజ్ అది త్రిబులర్తో. సో ఎలాంటి త్రిబులరే కాదు, దేవరా కూడా. సో ఈ రెండు సినిమాలతో చాలా గట్టి ఇంపాక్ట్ అయితే ఆయన సంపాదించారు. అలాంటి గొప్ప యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఎందుకు సడన్గా ఈ డ్రాగన్ సినిమా విషయంలో ఒక బాడీ విషయంలో కానీ, ఆయన కనపడకపోవటం విషయంలో కానీ, మూడోది ఏ ఈవెంట్స్ కూడా పెద్దగా హడావుడి చేయట్లేదు. అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ ఏదో ఒక ఈవెంట్కి వచ్చారనుకోండి, తర్వాత మలబార్ యాడ్స్ ఏవో మామూలుగా యాడ్స్ వస్తాయి కదా, కమర్షియల్ యాడ్స్, అందులో కనపడతాం అంతే. ఇంకా మ్యాక్సిమం కుదిరితే ఎయిర్పోర్ట్లో కనపడతాం, అంతేగాని ఇంక ఎక్కడ కూడా మ్యాక్సిమం కనపడట్లేదు. ఆయన లుక్ తెలియట్లేదు. ఓవరాల్గా ఆయన సినిమా షూటింగ్ అనేది ఎంతవరకు వచ్చిందోనో కనీసం అప్డేట్స్ కూడా రావట్లేదు. బట్ సడన్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అనిల్ కపూర్ గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. అదేంటో కాదు, ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ ఏదైతే ఆ బొమ్మ ఏదైతే ఉందో ఒక లుక్ అనేది, ఆ లుక్ని ఫోటో పెట్టి ఐఎండిబి కూడా ఉంది దాని పక్కన. సో ఐఎండిబి ఒక సినాప్సిస్ కానీ, డీటెయిల్స్ కానీ ఏవైతే ఉంటాయో డ్రాగన్ సినిమా సంబంధించింది, ఎన్టీఆర్ గారి సినిమా సంబంధించింది డీటెయిల్స్ పెడుతూ కింద ఆయన ఏదైతే ఉందో ఆయన రోల్ ఏదో ఆయన చేయబోతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అనిల్ కపూర్ గారు ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మనకి చెప్పడం ఏంటంటే, ఆయన కూడా ఈ సినిమాలో ఒక వన్ ఆఫ్ ది కీ రోల్ అయితే చేయబోతున్నారు. ఒక కీ యాక్టర్గా ఆయన అయితే ఉండబోతున్నారు. సో ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేయబోతున్నారా, ఇంకేదైనా ఎసెన్షియల్ క్యారెక్టర్ చేయబోతున్నారో ఎవరికి తెలియదు. బట్ ఆయన అయితే ఉన్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ తర్వాత వచ్చిందనమాట. సో 1 హీరో 2 పార్ట్స్ లైనింగ్ అప్ ఏదో ఆయన రాశారు, నేను సరిగ్గా చదవలేదు. సో అలా ఏంటంటే ఆయన కన్ఫర్మేషన్ అయిందని చెప్పేసి చాలామంది సినిమా వర్గాలు కానీ, మిగతా కొన్ని ఇంట్రెస్టింగ్ పేజెస్ కానీ కన్ఫర్మ్ చేసాయి. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మైత్రి మూవీ మేకర్స్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ, మన ప్రశాంత్ నీల్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. దానికి దిశగానే అడుగులైతే చాలా పెద్దగానే వేస్తున్నారు. ఈ సినిమా 2 పార్ట్లు అయితే ఉండబోతుంది. ఈ సినిమా టైటిల్ వచ్చేసరికి డ్రాగన్. అదేవిధంగా ఈ రిలీజ్ వచ్చేసరికి 2 పార్ట్లు కూడా వితిన్ 6 months 9 months లోపలనే రిలీజ్ చేయబోతున్నారు. సలార్ లాగా, కేజీఎఫ్ లాగా ఒక 2-3 years 1 year 2-3 years గ్యాప్ ఇవ్వకుండా వెంటనే రిలీజ్ చేసే విధంగా ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ. సో డెఫినెట్లీ ఈ మూవీ అయితే మటుకి హైప్స్ అయితే పెరుగుతున్నాయి, ఒక ఇమేజ్ అయితే పెరుగుతుంది. కంప్లీట్లీ సినిమాకి సంబంధించిన ప్రస్తుతానికైతే అంత లేదు, అంత లెవెల్లో ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించింది ఏది కూడా లేదు. ప్రభాస్ గారి సినిమాలకైతే ఉంది, ఏదైతే స్పిరిట్ పట్ల హైప్ ఎంతైతే ఉందో ఒక పోస్టర్ నుంచి, అలాగే ఎన్టీఆర్ గారి సినిమాకి హైప్ అనేది రావట్లేదు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా చాలామంది అడిగేది ఇదే, ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు మాకు ఒక అప్డేట్ ఇవ్వండి, మాకు ఒక పోస్టర్ ఇవ్వండి, మాకు ఒక మ్యూజిక్ ఇవ్వండి, మాకు ఒక సాంగ్ ఇవ్వండి అని చెప్పేసి, లేదనుకుంటే ఒక గ్లిమ్స్ కానీ, ఒక టీజర్ కానీ ఇవ్వండి. ఎంత షూటింగ్ అయితే అంత షూటింగ్ మాకు చూపించండి, మా ఎన్టీఆర్ గారిని చూడాలి, మా ఎన్టీఆర్ గారిని చూపించాలి, మా ఎన్టీఆర్ గారి గురించి మేము మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు ఈ సినిమా పట్ల. ఈ సినిమా పైకి డ్రాగన్ అంటున్నారు, ఈ 2 పార్ట్లు అంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా చూపించబోతున్నారు అని మొత్తం అందరూ కూడా ఇదే విధంగా ఆలోచనలు కానీ, ఇదే విధంగా కామెంట్లు కానీ, ఇదే విధంగా మెసేజ్లు కానీ, సోషల్ మీడియా వేదిక మొత్తం కూడా ఇదే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అప్డేట్ ఒకటే గోల. సో మొత్తానికి అనిల్ కపూర్ గారు ఈ యొక్క అద్భుతమైన అప్డేట్తో అందరూ కూడా కొంత సంతోషంతో ఉన్నా కానీ, అఫీషియల్గా మనకి మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక పోస్టర్ లుక్కో, ఒక మ్యూజిక్ సంబంధించిందో, లేదనుకుంటే గ్లిమ్సెస్ సంబంధించి రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారిని చూసుకున్నట్టు ఉంటుంది. ఎన్టీఆర్ గారు అసలు ఆయన లుక్ విషయంలో కానీ, ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఏ విధంగా చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారిలా చూపించబోతున్నారా, కేజీఎఫ్లో యష్ గారిలా చూపించబోతున్నారా, లేదంటే ఎన్టీఆర్ గారిని కొంచెం కొత్తగా, అంటే ప్రశాంత్ నీల్ గారికి ఉన్న విజనరీ మైండ్ సెట్ ఏదైతే ఉందో, విజనరీ సినిమాటిక్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఏ విధంగా చూపించబోతున్నారు ఎన్టీఆర్ గారిని
అని ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో అదేంటో తొందరగా రివీల్ చేయండి. మేము దాని గురించి కొంచెం అనలైజ్ చేసుకుంటాం, కొంచెం డిస్కస్ చేసుకుంటాం, కొంచెం మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుంటాం. మా ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశతో ఉన్నారు. మిగతా హీరో సినిమా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి, మా హీరో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు, ఆవేశంతో కూడా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు మీ ఎస్పెషల్లీ. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి అయితే అప్డేట్స్ ఏమీ ఇవ్వట్లేదు. సో ఫ్యాన్స్ మీరే ఇంకొంచెం ఫోర్స్ చేస్తే వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటారు, ఒక అప్డేట్ అయితే మనకి ఇస్తారు. సో నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను. ఎన్టీఆర్కి సంబంధించిన ఏ అప్డేట్ రావట్లేదు, ఏ వీడియో చేయడానికి కూడా కుదరట్లేదు. మిగతా హీరోలు అన్నీ అప్డేట్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు రిలీజ్ చేయలేదా, ప్రభాస్ గారు రిలీజ్ చేయలేదా, ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు రిలీజ్ చేయలేదా, మహేష్ బాబు గారు అయితే కనపడరు అనుకోండి ఒక కొన్ని నెలల వరకు. సో దాని గురించి ఆ వారణాసి సినిమా గురించి పక్కన పెడితే, సో మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి సంబంధించిన సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి, బట్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన సినిమాల అప్డేట్లు అయితే రావట్లేదు. సో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు, చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, తొందరగా రిలీజ్ చేయండి అని. సో మొత్తం చూడాలి మరి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ, లేదంటే ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా, వీళ్ళకున్న ఫేస్బుక్ అకౌంట్స్ ద్వారా, వీళ్ళకున్న యూట్యూబ్ అకౌంట్స్ ద్వారా ఏదో ఒకటి అప్డేట్ రిలీజ్ చేస్తే డెఫినెట్లీ ఎవరో ఒకరికి ఫ్యాన్స్కి రీచ్ అయితే వాళ్ళు ఇంకా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని అలరించాలి, వాళ్ళని రంజింప చేయాలి. ఆ తర్వాత మిగతా జనరల్ ఆడియన్స్ అందరికీ కూడా మంచి హుషారు వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఎన్టీఆర్ గారు సినిమా ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ వచ్చిందో, దేవరా వచ్చిందో చాలా గ్యాప్ తీసేసుకున్నారు. ఆయన ఇప్పుడు దాకా కూడా మనకి సరిగ్గా ఎక్కడ కనపట్లేదు. సో కంప్లీట్లీ ఆయన సినిమా కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మిగతా సినిమాలన్నీ వస్తున్నాయి, బట్ ఈయన సినిమా అనేది కొంచెం డిలే అవుతుంది, లేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారు కూడా అప్పుడు చిన్నగా లైట్గా ఏదైతే దెబ్బలు తగిలినాయి కదా, ఆయన జిమ్లో ఏదో కొంచెం ఇబ్బంది పడటం వల్ల కూడా ఆయన కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వటం వల్ల కొంత గ్యాప్ అయితే తీసుకున్నారు షూటింగ్కి. దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే కొన్ని సీన్స్ తీశారు, అవన్నీ కూడా ఇప్పుడు ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా షూటింగ్ అయితే మొదలుపెట్టారు. ఇది ఎక్కడ విచిత్రం మనకు తెలీదు. సో మొత్తం షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను దానికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను అనుకోండి, అవి చూడకపోతే ఒకసారి చూడండి. సో అది ఇంకా అవుట్డేటెడ్ అయిపోద్ది అనుకో. ఇంకా మామూలుగా అయితే చూసుకున్నట్లయితే షూటింగ్ అయితే జరుగుతుంది, బట్ ఎంతవరకు జరిగింది అసలు మనకి గ్లిమ్సెస్ కానీ టీజర్స్ కానీ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, బట్ చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన అప్డేట్ అయితే. అనిల్ కపూర్ గారు అయితే ఆయన ఇచ్చిన అప్డేట్ ఇది. ఆయన అయితే వన్ ఆఫ్ ది రోల్ అయితే చేయబోతున్నారు, అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఆయన చేయబోతున్నారు. సో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అనేది తెలియాలి. అంటే ఎన్టీఆర్ గారికి సపోర్టివ్గానా, ఎన్టీఆర్ గారికి ఆపోజిట్గానా, లేదనుకుంటే ఇంకేదన్నా అంటే ఎలివేషన్ ఇచ్చే విధంగా అనిల్ కపూర్ గారిని చూపించబోతున్నారా? యానిమల్లో అనిల్ కపూర్ గారిని మనం చూసాం ఫాదర్ క్యారెక్టర్లో, ఆయన ఇచ్చి పడేశారు. సో అలాంటిది ఈ సినిమాలో ఎలాగా ప్రశాంత్ నీల్ గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని వాడుకుంటారనేది తెలియాలి. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా మన ఛానల్ అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.